కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఉంటున్నాడు బాలుడు. దొంగతనం కోసం వెళ్లాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లోనే ఉంటున్నాడు బాలుడు. దొంగతనం కోసం వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఇంట్లో చొరబడి 80,000 రూపాయలు దొంగతనం చేశాడు. అయితే చోరీ చేస్తూ ఉండగా చూసిన సహస్ర కేకలు వేసింది. దీంతో వెంటనే ఆమెపై దాడి చేశాడు. సహస్రపై కూర్చుని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని విచ్చలవిడిగా కత్తితో పొడి చేశాడు. రైట్, అలాగే దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా పక్కా ప్లాన్ గీసుకుని చోరీకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. బాలుడైతే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో రెడీగా ఉన్నాడు. కిరణ్, అక్షయ, కుక్కట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ఎవరు హత్య చేశారు, ఎందుకోసం హత్య చేశారు, ఎలా హత్య చేశారు, ఎక్కడ దాచుకున్నారు? ప్రస్తుతం గత 5 రోజులుగా అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. సో ఎట్టకేలకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ కేసు చిక్కుముడి విప్పారు. ప్రస్తుతం మనం కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. కుక్కట్పల్లి పోలీసులు, ఎస్ఓటి పోలీసులు, అలాగే ఇటు డీసీపీ మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. సో చాలా కీలకమైన విషయాలు సహస్ర హత్య కేసులో వెలుగు చూస్తున్నాయి అక్షయ్. ఎందుకంటే 10వ తరగతి బాలుడు సహస్రను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. దొంగతనం కోసం వచ్చిన బాలుడు, 10వ తరగతి చదువుతున్న బాలుడు సహస్ర ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. దొంగతనం ఎలా చేయాలో కూడా మొత్తం తను పేపర్లో రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి పేపర్ను మనం పరిశీలించినట్లయితే అంటే ఆ బాలుడు ఏ విధంగా రాసుకున్నాడు అనే దాన్ని, వచ్చి రాని ఇంగ్లీష్లో దొంగతనం ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలనేది కూడా అతను లెటర్ రాసుకోవడం గమనించారు పోలీసులు. ఆ లెటర్ను కూడా రికవర్ చేశారు. సో హౌ టు ఓపెన్ డోర్ అండ్ హౌ టు బ్రేక్ గాడ్ హుండ్ అని రాసుకున్నాడు ఇంగ్లీష్లో. సో ఆ తర్వాత ఈ హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ కూడా రాసుకున్నాడు వాళ్ళు. సో పక్క బిల్డింగ్ నుంచి లోనికి ఏ విధంగా రావచ్చు, అలాగే ఏ విధంగా వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు, ఇదంతా కూడా తను ప్లాన్ ప్రకారం ఒక పక్కగా ఆ లెటర్ రాసుకుని, ఆ లెటర్ ఏ విధంగా రాసుకున్నాడో అంతా కూడా ఇంప్లిమెంట్ చేశాడు. కాబట్టి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఒక సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఆ సీసీ ఫుటేజ్లో 25 సంవత్సరాల లోపు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా షాడో పోలీసులకు లభ్యమైంది. దాన్ని ఇన్అవుట్ పోలీసులు రికవరీ చేశారు. తమదైన శైలిలో దర్యాప్తు చేశారు. ఈ చిక్కుముడి కూడా విప్పారు. సో భవనం పక్క బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత అతను దాదాపు కొంచెం సేపు కూడా అందులో దాచుకున్నట్టుగా తెలుస్తుంది. సహస్ర ఇంట్లో కూడా దొంగతనానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది బాలుడు. సో సహస్ర తనను ఎక్కడ గుర్తుపడుతుందో, తర్వాత తన వివరాలు ఎక్కడ చెబుతుందో అన్న భయంతో ఆ బాలుడు సహస్రను అతి కీలకంగా హతమార్చడం, మొదట గొంతు నిలిపి చంపడం, ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకునేందుకు కూడా దాదాపు 18 కత్తిపోట్లు విచక్షణ రహితంగా పొడిచి చంపడం అనేది చూస్తూ ఉన్నాం. సో బాలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పక్క బిల్డింగ్లో అతను దాచుకోవడం కూడా చూస్తూ ఉన్నాము. ఆ ఎంటైర్ ఆ సీసీ ఫుటేజ్ సంబంధించిన ఒక షాడో సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా మారింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా దాదాపు 6 బృందాలుగా ఏర్పడి గడిచిన 4 రోజుల నుంచి కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం, తర్వాత పరిసర ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించారు. సో ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగలగొట్టేందుకు యత్నించిన బాలుడు, అదే సమయంలో బాలుడిని చూసిన సహస్ర ఈ దొంగతనం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తున్నానని బెదిరించడంతో సహస్రను తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుపై దాడి చేసి పొడిచి అక్కడి నుండి బాలుడు ఎస్కేప్ అయ్యాడు. సో కింద పడిపోయిన సహస్ర పైన కూడా దాదాపు 18 కత్తిపోట్లు పొడవడం అనేది, ఆ నైఫ్ సహస్ర ఇంట్లో నుంచి పక్క బిల్డింగ్లోకి వెళ్ళిపోయిన బాలుడు ఆ నైఫ్ కూడా రికవరీ అయింది. అలాగే ఆ లెటర్ కూడా రికవరీ అయింది. ఆ దుస్తులు కూడా రికవరీ అయ్యాయి ఆ బాలుడి ఇంట్లో. వాస్తవంగా పక్క బిల్డింగ్లో 15 నిమిషాల పాటు కూడా దాచుకున్న ఆ బాలుడు, అతని వ్యవహార శైలి అంతా కూడా కొంచెం అనుమానం వచ్చింది. సో ఆ బాలుడిని గమనించిన ఒక ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీ, అతను చదువుకుంటున్న స్కూల్కి కావచ్చు, అలాగే అతను ఉన్న పరిసర ప్రాంతాలు కూడా గమనించడం, తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. పోలీసులు కూడా వెళ్ళారు స్కూల్కి, అలాగే ఆ బాలుడి వ్యవహార శైలి కూడా గమనించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు ఎంతకీ నోరు విప్పకపోవడంతో బాలుడు ఇంట్లో పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీ చేసినప్పుడు ఎస్ఓటి పోలీసుల తనిఖీలో అక్షయ అంటే 18కి పైగా కత్తిపోట్లు బాలికని పొడవడం జరిగింది. అంటే ఆ బట్టలు కూడా రక్తం అంటుకునే ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు కూడా ఎవరూ చూడలేదు అంటారు ఆ బాలుడిని. ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే బాలుడు ఆ సహస్ర ఎక్కడైతే గుర్తుపడుతుందో, దొంగతనం రావడం, తర్వాత తనను ఎక్కడైతే పేరెంట్స్కి చెప్తుందోనన్న ఆందోళనలో, ఆ భయంలో ఆమెను మొదట
తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత కుప్పకూలిపోయిన తర్వాత 18 కత్తిపోట్లు పొడిచిన తర్వాత ఎక్కడ కూడా చిన్నపాటి క్లూ కూడా లభించకుండా ఉండేందుకు తనతో పాటు తెచ్చుకున్న కత్తిని అలాగే లెటర్ను తను వేసుకున్న దుస్తులను అక్కడ ఉన్న ఆధారాలు కూడా చెడిపేశాడు. ఆ తర్వాత భవనం పక్కన ఏదైతే భవనం ఉందో ఆ భవనం పక్కనే కూడా దాదాపు 15 నిమిషాల పాటు అక్కడ ఎవరికి అనుమానం రాకుండా అతను దాక్కున్నాడు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఏ విధంగా హత్య చేశాడు, తర్వాత ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు, ఏ విధంగా తను ఈ ఎస్కేప్ నుంచి ఏ విధంగా బయటపడాలనుకున్నా అంతా కూడా క్షుణ్ణంగా అదంతా లెటర్ ఫార్మాట్లో ఉంది. స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఆ ఫార్మాట్ లెటర్ని ఏ విధంగా రాసుకున్నాడో దాన్ని రికవర్ చేశారు. అలాగే డ్రెస్ను కూడా రికవర్ చేశారు. తనతో పాటు తెచ్చుకున్న నైఫ్ను కూడా రికవర్ చేశారు. సో మొదట బాలుని విచారించినప్పుడు తనకేమీ తెలియదని బుకాయించాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని ఇంటికి దగ్గర తీసుకువెళ్ళి విచారించినప్పుడు ఇవన్నీ కూడా బయటికి వచ్చాయి. సో మరికొద్దిసేపట్లో బాలుని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత అన్ని వివరాలు కూడా మీడియాకు వెల్లడించే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో సహస్ర పేరెంట్స్ ఉన్నారు. సహస్ర పేరెంట్స్ కూడా ఒక షాక్లో ఉన్నారు. ఎందుకంటే సమీప భవనంలోనే నివసించే 10వ తరగతి బాలుడు తన కూతుర్ని ఇంత కిరాతకంగా హతమారుస్తాడా అనే ఒక వారంతా కూడా దిగ్భ్రాంతిలో ఉండడం కావచ్చు. అలాగే వారంతా కూడా షాక్లోనే ఉన్నారు. సో ఎస్ఓటి తనిఖీలో ఈ విషయాలు బయటపడ్డాయి. పోలీసులు లెటర్ స్వాధీనం చేసుకున్నారు. బాలుడు కత్తి అలాగే బట్టలు డ్రెస్ కూడా స్వాధీనం చేసుకున్నారు. బాలుని అయితే ప్రస్తుతం పోలీసులు ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు. అతన్ని విచారించిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీడియా సమావేశంలో పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. సో మొత్తంగా దాదాపు 18 కత్తిపోట్లు ఎక్కడైతే సహస్ర పైన విచక్షణ రహితంగా పొడవడం దాన్ని పరిశీలిస్తే కూడా బాలుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఎందుకంటే మొదట బాలుడు అటాక్ చేసినప్పుడు సహస్ర కూడా తనను ఎక్కడ గుర్తుపడుతుందో తర్వాత ఎక్కడ చెప్పేస్తుందో అన్న ఆందోళన బాలుడు సహస్ర పైన ఆమె పైన అటాక్ చేయడం, కత్తితో దాడి చేయడం, 18 కత్తిపోట్లు పోవడం అనేది కూడా ఇటు పోలీసులు మెడికల్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన క్లూ ఇచ్చారు. వైద్యులు కూడా ఒక ఒపీనియన్ చెప్పారు. 20 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తే ఈ కత్తిపోట్లు అంటే దాదాపు స్టాబింగ్ చేసి ఉంటాడని. ఎందుకంటే 40 ఏళ్ళ పైబడిన వ్యక్తి చేస్తే కనుక ఆ స్టాబింగ్ డీప్ ఇంజూరీ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏజ్ వయసున్న వారే స్టాబింగ్ చేశారు, కత్తితో దాడికి పాల్పడారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత భవనం చుట్టూ సీసీ కెమెరాలు పరిశీలిస్తూ ఉన్నప్పుడు అందులో చాలా కీలకమైన సీసీ ఫుటేజ్, షాడో సీసీ ఫుటేజ్ లభ్యమవడం, దాన్ని ట్యూన్ చేశారు. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా బాలుడు అనుమానంగా వ్యవహరించడానికి కూడా పోలీసులకు కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇదంతా కూడా బేరేజ్ వేసుకున్న పోలీసులు ఎక్కడ కూడా ఎవరికి అనుమానం రాకుండా మొదట బాలుని అదుపులోకి తీసుకొని అతను విచారించిన తర్వాత తనకు ఏమి తెలియని బుకాయించాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నైఫ్ అలాగే బట్టలు ఏ విధంగా అక్కడ ఆధారాలు చెడిపేసిన తర్వాత తను మార్చుకొని బిల్డింగ్ భవనం దూకిన తర్వాత ఇంట్లో ఏ విధంగా దాచిపెట్టాడు, ఇవన్నీ కూడా సీన్ విజిట్లో కానీ అలాగే బాలుడికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించారు. సో బాలుడు హత్య చేసిన తర్వాత ఆ సహస్ర భవనం నుండి బయటికి రాకపోవడం అనేది కూడా ఒకంత అనేక అనుమానాలకు కూడా తావచ్చింది. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించిన సీసీ కెమెరాలు లేవు. అలాగే ఒకవేళ సహస్రాన్ని హతమారిస్తే కూడా ఇంట్లో నుంచి ఎవరైనా బయట వ్యక్తులు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులు లేరు. సో పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. పక్క భవనంలో ఉన్న వ్యక్తులను అలాగే ఆ భవనంలో ఉన్న వ్యక్తులను వారి ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించినప్పుడు కూడా ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ టాలీ కాలేదు. ఆ సమయంలో 10వ తరగతి చదువుతున్న బాలుడు కూడా అతని ఆధారాలు పోలీసులకు ఫింగర్ ప్రింట్స్ లభించకపోవడం, తర్వాత అతను ఎక్కడ కూడా నోరు విప్పకపోవడం, అలాగే అనుమానాస్పదంగా వ్యవహరించడం, ఇదంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో అతను పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పరిశీలిస్తే ఆ బాలుడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, అతని యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా అతను లెటర్ రాసుకున్నాడు, ఇదంతా కూడా పోలీసులు పరిశీలించారు. ఇన్వెస్టిగేషన్లో అనేక కోణాల్లో కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. అతన్ని దర్యాప్తు చేసినప్పుడు అతను విచారించినప్పుడు దేవుని దగ్గర ఉన్న హుండీ పగలగొట్టి అక్కడ ఉన్న డబ్బులను ఎస్కేప్ చేసి హౌ టు ఎస్కేప్, తర్వాత హౌ టు బ్రేక్ ద హుండీ ఇవన్నీ రాసుకున్నాడు. కాబట్టి అదంతా కూడా లెటర్ కూడా సీజ్ అయింది. తర్వాత అతను ఇక్కడ నుండి అంటే ఎస్కేప్ అయ్యే ప్లాన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశాడనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతం అతను విచారిస్తూ ఉన్నారు. మరికొన్ని ఆధారాలు కూడా పోలీసులకు లభ్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కేవలం దొంగతనానికి మాత్రం వచ్చిన బాలుడు సహస్ర తన విషయాన్ని ఎక్కడ చెప్తుందోనన్న భయంతో ఆ బాలుడు సహస్రను హత్య చేశాడు అతి కిరాతకంగా అనేది మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 10వ తరగతి బాలుడు ఇంత క్రూరంగా హత్య చేయడానికి అలాగే 80,000 రూపాయల నీడి ఏమో అవసరం ఉంటుంది బాలుడికి. ఒకవేళ హత్య చేసి ఉంటే 80,000 రూపాయలతో ఆ బాలుడు ఏం చేసేవాడు,
ఆ నీడి ఏముంటుంది, తర్వాత ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదా, ఇదన్నీ అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ రోజు బాలుని ఎవరైనా చూసారా, చుట్టుపక్కల వారు ఎవరైనా అనుమానంగా తిరుగుతూ సంచరిస్తుండగా ఎవరైనా చూసారా, తర్వాత ఆ బాలుడితో చివరగా ఎవరు మాట్లాడారు, ఆ బాలుతో మాట్లాడిన వ్యక్తులు ఎవరున్నారు, ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు, తర్వాత విట్నెస్ ఎవరున్నారు, అనేక కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ కేసు ఎంక్వైరీ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పోలీసులు మీడియా సమావేశంలో అన్ని వివరాలు వెల్లడించబోతున్నారు విత్ ఆధారాలతో సహా. సో చూడాలి, మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇటు తల్లిదండ్రులకు షాడో సీసీ ఫుటేజ్ కూడా చూపించారు. వారు కూడా కొంచెం అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ భవనంలో ఉండేవారే ఎవరొకరు హత్య చేసి ఉన్నారు తమ కూతురునని తల్లిదండ్రులు చెప్పిన వర్షన్. సో పోలీసుల లభ్యమైన సీసీ ఫుటేజ్, తర్వాత బాలుడు రాసుకున్న లెటర్, ఆ బాలుడు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న తీరు, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే మెడికల్ రిపోర్ట్ కూడా 20 సంవత్సరాల్లో బాలుడే హత్య చేసి ఉంటాడని ఒక ఇన్ఫర్మేషన్, తర్వాత షాడో సీసీ ఫుటేజ్కి సంబంధించి ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన సీసీ ఫుటేజ్, ఇవన్నీ పోలీసులు పరిశీలించారు. తర్వాత కొన్ని ఆధారాలు కూడా స్వీకరించారు. బాలుడే సహస్రాను దొంగతనం కోసం వచ్చి హత్య చేశాడని నిర్ధారణ అయింది. సో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించబోతున్నారు అక్షయ పోలీసులు. అంటే కిరణ్, బాలుడి పాస్ట్ హిస్టరీ ఏంటి? అంతకుముందు కూడా ఇలా దొంగతనాలు చేసినటువంటి హిస్టరీ ఉందా? అతని ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటారు? ఫ్యామిలీ హిస్టరీ ఏంటి? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? వాస్తవానికి అక్షయ, పోలీసులు ప్రైమరీగా సహస్ర హత్య కేసు ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు కాబట్టి బాలుడు హత్య చేశాడనేది గుర్తించారు. ఆ తర్వాత అన్ని ఆధారాలు కూడా సేకరించారు. సో ఇక ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో బాలుడు ఉన్నాడు. అతని క్రైమ్ హిస్టరీ ఏంటి, తర్వాత గతంలో బాలుడు ఈ తరహా ఏమైనా చోరీలు పాల్పడ్డా, లేదంటే అతని ప్రవృత్తి ఏంటి, తర్వాత అతని వ్యవహార శైలి ఏంటి, అంటే 10వ తరగతి బాలుడు ఇంత అంటే బాలికను ఇంత దారుణంగా హతమారుస్తాడా అనే ఒక కోణం, తర్వాత చోరీ కోసం రావడం, ఆ తర్వాత లెటర్లో రాసుకోవడం, ఆ తర్వాత ఆ బిల్డింగ్ భవనంపై నుంచి రావడం, తర్వాత దాచుకోవడం, తర్వాత ఇవన్నీ కూడా ఆధారాలు ఎవరికి దొరకకుండా చనిపోయడం, తర్వాత ఎవరికి కనపడకుండా ఉండడం, ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే బాలుడు గతంలో ఏదైనా నేర ప్రవృత్తి ఉందా, లేదంటే ఏదైనా చిన్న దొంగతనాలు లాంటి పాల్పడ్డాడు, లేదంటే అసలు ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అన్ని ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు కూడా బయటపడతాయి. సో ఇప్పటికే ఈ సంచలనంగా మారిన సహస్ర హత్య కేసులో పోలీసులకు చాలా ప్రెషర్ ఉంటుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. 360 డిగ్రీస్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఆధారపడ్డారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా, తర్వాత మెడికల్ ప్రైమరీ రిపోర్ట్ డాక్టర్స్ ఇచ్చిన ఒక చిన్న క్లూ ఆధారంగా పోలీసులు ఈ కేసు చిక్కుముడి విప్పారు. సో బాలుడి యొక్క పేరెంట్స్, ఆ తర్వాత ఎన్ని రోజుల నుంచి ఆ బాలుడు సహస్ర నివాసం వద్ద వీరు అంతా కూడా ఉంటా ఉన్నారు. అంటే గతంలో సహస్ర ఇంటికి ఆ బాలుడు వచ్చాడా, ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు వీరి కుటుంబం ఏమైనా పరిచయం ఉందా? ఎందుకంటే ఆ వంటగదిలో ఉన్నప్పుడు ఆ దేవుని గదిలో ఒక హుండీ అక్కడే ఉంటుందని ఆ బాలుడికి ఎలా తెలుస్తుంది? ఇది ఒక క్వశ్చన్ మార్క్. సో ఆ బాలుడు లోపలికి వెళ్ళగానే హుండీ దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు, అక్కడే ఉంటుందని ఎలా తెలుస్తుంది? సో అక్కడ హుండీని తీసుకున్న క్రమంలో, దొంగతనం చేస్తున్న క్రమంలో సహస్రాను గమనించిన బాలుడు సహస్ర ఎక్కడ బయట పెడుతుందోనన్న ఆందోళనలో హత్య చేయడం, తర్వాత చోరీ చేయడం, ఇదంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత బాలుడు యొక్క హిస్టరీ చూస్తారు. తర్వాత బాలుడు గతంలో అతను మన కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడా, లేదంటే కుటుంబ సభ్యులు ప్రమేయం ఏమైనా ఉందో ఇందులో, లేదంటే 80,000 రూపాయలు తీసుకుని ఆ వయసు 10వ తరగతి వయసు అవుతున్న పిల్లగాడికి అంత నీడి ఏం అవసరం ఉంటుంది, ఆ డబ్బులతో ఏం చేయాలనుకున్నాడు? సో కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలిసే చేశాడా, లేదంటే కుటుంబ సభ్యులు ఇతను ప్రోత్సహించారా? అనేక అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.